దక్షిణ భారతదేశము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి సిరిసినగల్ల శ్రీరామచంద్రుడు, మీసాల గల రామచంద్రుడు, కొచ్చిన కొంగు బంగారంగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి 12 రోజులు జాతర జరుగుతున్నటువంటి కళ్యాణానికి అపురూపకంగా జరుగుతున్నటువంటి సిరిసినగల్లలో ఈరోజు మరి పొల్యూషన్ బోర్డు మెంబర్ అలాగే మాజీ జిల్లా చైర్మన్ బాలాసింగ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు నిత్యం ప్రతిసారి కూడా దేవుడి దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటారు. వారిలోనే వారు మాటలు తెచ్చుకున్నారు. నమస్తే అండి. నమస్కారం. నేను బాలాజీ సింగ్, నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ ఎక్స్ వైస్ చైర్మన్, అలాగే స్టేట్ ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. మా యొక్క ఈ సిరిసినగండ్ల శ్రీరామచంద్ర వారి దేవస్థానము దక్షిణ భద్రాద్రిగా పేరుగాంచినటువంటి దేవస్థానము. దీని యొక్క ప్రశస్తం చాలా గొప్పది, అత్యంత పురాతనమైనది. భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే కొలువుదీరిండో ఇక్కడ ఈ దక్షిణ తెలంగాణలో కూడా ఈ రామచంద్రుడు సిరిసినగండ్ల గుట్టపై అనాదిగా పూజలు అందుకుంటున్నటువంటి దేవదేవుడు. మేము గత కొంతకాలంగా ఈ ప్రాంతానికిలో రాజకీయ తెలంగాణ మూమెంట్లో వచ్చిన తర్వాత రాజకీయాల్లో కొంత ప్రభుత్వాలలో ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ దేవస్థానాన్ని కొంతనే అభివృద్ధి చేయడం జరిగింది. అదృష్టవశాత్తు గతంలో ఈ గుడికి యాదాద్రి గుడికి ఎవరైతే ఆర్కిటెక్టర్ ఉన్నారో అతనితో ఒక 30 కోట్లతోని మంచిగా ప్రాకారము, ఒక కొలను, అలాగే ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం కోసం బడ్జెట్స్ ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఆ పని మేము సాధించుకోలేకపోయినాము. ఇప్పుడు అనుకోకుండా ప్రజలందరి అభిష్టం మేరకు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడే కొడంగల్ వాసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినరు. ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ యొక్క దేవస్థానానికి తప్పకుండా అతని జీవితాన్ని అందించి ఏదైతే బడ్జెట్ ఇదైతే మేము 30 crores ఏదైతే అనుకున్నామో అది ఇప్పుడు దాదాపు ఒక 20 crores పెరిగి 50 దాకా అయ్యుండొచ్చు. దీన్ని ప్రజెంటేషన్ చేయాలని చెప్పి జూపల్లి కృష్ణారావు గారికి, అట్లాగే ఎంపీ మల్లు రవి గారికి, వంశీకృష్ణ ఎమ్మెల్యే గారికి, నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించడం జరిగింది. ఇప్పుడే మంత్రి గారు, ఎంపీ గారు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ గుడికి మహర్దశ తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది. ఇక్కడ నిన్న జరిగిన మాస కళ్యాణంలో 15,000 మంది వచ్చినారు. ఈరోజు కళ్యాణంలో దాదాపు 25-30 వేల మంది నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఇక్కడ శ్రీరామచంద్ర వారు కళ్యాణం చేసుకుంటారు. అట్లాగే 9వ తేదీ రాత్రి 3.5 లక్షల నుండి 4 లక్షల 5 లక్షల వరకు ప్రజలు వస్తారు. పెద్ద తేరు ప్రోగ్రాము. ఈ ప్రాంతమంతా చీమల పుట్టలాగా మంది వస్తారు కాబట్టి ఇక్కడ వసతులను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గుడిని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము గాఢంగా విశ్వసిస్తున్నాము. తప్పకుండా మంత్రులకు మరొకసారి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లేసి ఈ దేవస్థానానికి తక్కువలో తక్కువ 50 కోట్లు ప్రాకారము, ఒక కళ్యాణ మండపము, ఒక కొలను ఏర్పాటు చేసి ఈ దేవదేవుని ఆశీస్సులు పొందాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి సాదరంగా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.